ఆర్టీసీ ప్రయాణికులకు 30% రాయితీ ప్రకటించారు ఎండీ నాగిరెడ్డి. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యమన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారుల ఇబ్బందులు కూడా చూస్తున్నామని, వాహనదారులకు ఆర్టీసీ బస్ ప్రయాణం సురక్షితమన్నారు. సిటీలో మెట్రో, ఏసీ, ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తున్నామన్నారు. త్వరలో క్యూర్లో భాగంగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజల ప్రయాణం ముఖ్యమన్నారు. మార్కాపురం బస్ ప్రమాదంపై స్పందించారు. ప్రైవేట్ బస్సుల్లో సుదూర ప్రయాణం కోసం 2 డ్రైవర్స్లను పెట్టాలని, కానీ చాలా మంది ప్రైవేట్ బస్సులు నడిపించే వాళ్ళు పెట్టడం లేదంటున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వాహనదారులందరూ కూడా పెట్రోల్ డీజిల్తో కొరతతో రోడ్ల మీదకి వచ్చి బంకుల వద్ద బారులు తీస్తున్నారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ఒక బంపర్ ఆఫర్ ప్రయాణికులకు ఇచ్చింది. 30% రాయితీని కల్పిస్తూ ఏసీ బస్సుల్లో రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, మరోవైపు పెట్రోల్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ యాజమాన్యం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇక ఈ బంపర్ ఆఫర్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఐపీఎస్ అధికారి, అదేవిధంగా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని మనతో ఉన్నారు. వారిని అడిగి మనిషి సార్ చూస్తున్నాం, దాదాపు పెట్రోల్కి సంబంధించిన విషయాలు కావచ్చు, మీరు ఆర్టీసీలో ఒక పెద్ద రాయితీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి ఆ బంపర్ ఆఫరు, ఏంటి ఆ డీటెయిల్స్? ఇప్పుడు ఎండాకాలాన్ని ప్రధానంగా మేము ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిటీలో తిరిగేటటువంటి ఏసీ బస్సులు కానీ, లేకపోతే సిటీ డీలక్స్ బస్సెస్, వీటన్నిటికి కూడా మనము మెట్రో ఎక్స్ప్రెస్కి ఈక్వలెంట్గా పే చేద్దామని ఆలోచన చేసినాము. సో మెట్రో ఈక్వలెంట్ అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఉంటుంది. సో మెట్రో డీలక్స్ కానీ, తర్వాత సిటీలో ఉన్నటువంటి ఏసీ ఎక్స్ప్రెస్ బస్సులు అన్నిటిలో కూడా 30% ఆఫ్ తోటి ప్రయాణికులకి సౌకర్యం కల్పిస్తున్నాము. ఇది మే 31 వరకు ఉంటుంది. సో ఇదే సందర్భంగా అన్ఫార్చునేట్లీ ఈ గల్ఫ్లో వార్ సందర్భంగా కొంత ఇబ్బందులు అవుతున్నాయి. అంటే కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ జనం ఏంటంటే ఆందోళనతోటి పెట్రోల్ బంకుల చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరూ సిటీ వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి. తర్వాత ఈ యొక్క ఫ్యూయల్ గురించి కానీ, పెట్రోల్ డీజిల్ గురించి ఆతురత పడకుండా ఆర్టీసీని ఆదరిస్తే మిమ్మల్ని చాలా చక్కగా గమ్యానికి చేర్పిస్తాం. సార్, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ రాయితీ వల్ల ఇంకా ఆర్టీసీకి బర్డెన్ పడే అవకాశం లేదా? సో దాన్ని మేము క్యాల్కులేట్ చేసినాము. జనరల్గా ఈ మెట్రో డీలక్స్ కానీ, తర్వాత ఏసీ ఎక్స్ప్రెస్లలో ఆక్యుపెన్సీ అనేది అబౌట్ 65-70% మాత్రమే ఉంటుంది. సో ఇది మనకి ఒక 10-15% యాడ్ అయితే దానికి సరిపోతుంది. సో దీనివల్ల నష్టం జరుగుతుందని మేము భావించడం లేదు. సరే, ఎండాకాలంలో ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు. అంటే ఆక్యుపెన్సీని పెంచుకోవడం కోసమే ఇది మనం ప్లాన్ చేస్తారా మీరు? ఇదంతా ఒకటేమో ఆక్యుపెన్సీ పెంచేదానికి, పర్టికులర్లీ ఏంటంటే ఈ మెట్రో డీలక్స్ కానీ, ఏసీ ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్, టికెట్స్ కంపల్సరీ తీసుకోవాలి. విమెన్ అయినా కానీ టికెట్స్ తీసుకోవాలి. సో దాంతో ఈ ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నది. సో ఎండాకాలంలో ఏంటంటే సుఖంగా ప్రయాణం చేయాలి, ఎవరైతే టికెట్ ఎఫోర్డ్ చేయగలరో వాళ్ళు ఈ యొక్క వీటిలో ప్రయాణం చేస్తే ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలు చేరుకోవచ్చు, సీట్లు దొరకవు అనే పరిస్థితి ఉండదు. సరే, ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు? సిటీలో సరిపడా ఏసీ బస్సెస్ అన్నీ ఉన్నాయంటారా? సిటీలో దాదాపు మనకి 90 ఏసీ బస్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 265 వరకు కూడా మనకి మెట్రో డీలక్స్ బస్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఆల్మోస్ట్ 10% స్ట్రెంత్ బస్సెస్ ఏవైతే 3200లో 365 బస్సులు మాత్రమే ఈ యొక్క మెట్రో డీలక్స్ కానీ, ఏసీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. సో వీటిలో కూడా మనం ఈ యొక్క ఆఫర్ ఇవ్వడం జరిగింది. సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీకి సంబంధించి డీజిల్ బస్సులు మొత్తం కూడా తీసివేయాలని ప్రభుత్వం చూస్తుంది. అది ఎంతవరకు వచ్చింది? ప్రాసెస్ ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు క్యూర్ అర్బన్ ఏరియాలో మనకి మొత్తం కూడా ఎలక్ట్రిక్ బస్సులు పెట్టాలనేది ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ మనకి. సో దాంట్లో ఏంటంటే దాని ప్రధానంగా ఒకటి డీజిల్ అనేది లేకుండా ఉండటంతో మనకి ప్రతిరోజు కూడా 100 టన్నుల యొక్క కార్బన్ డైఆక్సైడ్ని మనము అవాయిడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దాంతో ఈ యొక్క పర్యావరణానికి లాభం అవుతుందని గవర్నమెంట్ ఉద్దేశంతో దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడం జరిగింది. ఇప్పటికే మనము 400 ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తున్నాం హైదరాబాద్ సిటీలో. సో పిఎంఈ డ్రైవ్ కింద ఇంకొక 2000 బస్సులు ఆల్రెడీ అలాట్ అయినది, ఆ ప్రాసెస్ నడుస్తున్నది. ఈ యొక్క సెప్టెంబర్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు దాదాపు మొత్తం 2000 బస్సులు మనకి హైదరాబాద్కు వస్తాయి. సో వాటిని సిటీలో ఉన్నటువంటి డిపోలలో నింపేసి
ఆ సిటీలో వాటిని బాగా బాగా నడిపించేదానికి అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఉన్నటువంటి డీజిల్ బస్సెస్ని వేరే జిల్లాలకు గ్రామాలకు పంపించే యోచనలు ఏమైనా తీసుకుంటారా లేదా స్క్రాప్కి ఏమైనా పంపించారు? ఇప్పుడు ఉన్న డీజిల్ బస్సెస్లో ఆల్రెడీ మనము రెట్రోఫిట్మెంట్ చేస్తున్నాము. 240 బస్సులకి ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ చేస్తున్నాం. అదే పద్ధతిలో దీంట్లో సక్సెస్ రేట్ని బట్టి ఇంకా అడిషనల్ బస్సెస్ని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులుగా కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ని వాటి మీద తిప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏదైతే ఎక్స్ట్రా బస్సెస్ ఉన్నాయో వాటిని సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అన్ని నగరాలకి వెళ్ళే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం. సార్ ఇటీవల కాలంలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు చేవేళ్ళ మనం చూసాం, ఈరోజు మార్కాపురం చూసాం. చాలామంది చనిపోతే 10 నుంచి 20 మంది చనిపోతూ వస్తున్నారు. ప్రమాదాలు జరగడానికి గల ప్రధాన రీజన్ ఏంటి సార్ అసలు? సో ఇది మనకి ఆర్టీసీకి సంబంధించి ప్రతి డ్రైవర్ కూడా ట్రైనింగ్ బాగా చాలా చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకుంటారు. ఇది కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. సో దాంతోపాటు ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళకి మెడికల్ చెకప్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళని బస్ ఎక్కించడం జరుగుతుంది. సో దాంతోపాటే ప్రతిసారి వాళ్ళు బస్ ఎక్కించేటప్పుడు వాళ్ళకి బ్రెత్ అనలైజర్తో టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో దాంతో ఈ యొక్క ప్రమాదాలు అనేది జరిగేదానికి తక్కువ అవుతాయి. ఇది కాకుండా మనం ఈ మధ్యన ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. సిమ్యులేటర్స్ కొంటున్నాము. సిమ్యులేటర్స్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ నైట్ అయినా డే అయినా కానీ మీరు ట్రైనింగ్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దాంతో ఇంకా రకరకాల సిచ్యువేషన్స్లో ఏ విధంగా యాక్సిడెంట్ కాకుండా చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు నేర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. పెట్రోల్ డీజిల్ కొరత ఒకవైపు ఉంటే మరోవైపు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాహనదారులకు ప్రయాణికులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. 30% మెట్రో డీలక్స్ వాహనాలకు సంబంధించిన బస్సులపై 30% రాయించింది. ప్రజలు వాహనదారులు ప్రయాణికులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో అమర్తో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.